నందివెలుగు గ్రామంలో హైటెక్ సీడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అధిక దిగుబడులు సాధించిన రైతులను ఘనంగా సత్కరించారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో శుక్రవారం హైటెక్ సీడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి తెల్లజొన్న 3206 రైతు క్షేత్ర ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. అత్తోట, కుంచవరము, దంతులూరు, సిరిపురము, శివలూరు, కంచర్లపాలెం, చింతలపూడి, ఎరుకులపూడి, గుడివాడ, నందివెలుగు గ్రామ రైతు సోదరులు 285 మంది పాల్గొన్నారు. హైటెక్స్ ఇన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏరియా సేల్స్ మేనేజర్ పి హేమంత్ కృష్ణ హైటెక్ కంపెనీ ప్రొడక్ట్ నాలెడ్జ్ యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. జిల్లా సేల్స్ ఆఫీసర్ వేముల మహేష్ అధిక దిగుబడులు సాధించిన రైతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీలర్స్ శ్రీ కనకదుర్గ ట్రేడర్స్, నందివెలుగు, నాగదుర్గ ట్రేడర్స్ పాల్గొన్నారు. కౌలు రైతులు తిన్నరు శేషగిరిరావు, శంకర్రావు, తాడిపోయిన శివగోపయ్య, లక్ష్మీశెట్టి సూర్యనారాయణ తదితర రైతులు పాల్గొన్నారు. ఈ గ్రామాల్లో 3 సంవత్సరాల క్రితం డెమోస్ ఇచ్చాము. ఈ డెమోస్ ఇచ్చింది కూడా మేము కొన్ని రకాలుగా ఇచ్చామండి. రైతులు డెమోస్ ఎట్లా ఇచ్చామంటే ఎకరాకు 3 కేజీలు వేసే రైతుకి ఇచ్చాము, ఎకరాకు 4.5 కేజీలు చొప్పున ఇచ్చాము, ఎకరానికి 6 కేజీలు చొప్పున ఇచ్చాము. ఇలా వేసిన రైతుల్లో మేము చూసిన తేడా ఏంటంటే 4.5 కేజీలు వేసిన రైతుకి యావరేజ్ 30 నుంచి 32 క్వింటాలు దిగుబడి వచ్చింది. 3 నుంచి 4 కేజీలు వేసిన రైతుకి 28 నుంచి 30 క్వింటాలు యావరేజ్ దిగుబడి వచ్చింది. 6 కేజీలు 5 నుంచి 6 కేజీలు వేసిన రైతుకి 25 నుంచి 30 క్వింటాలు దిగుబడి వచ్చిందండి. అది ఎలా వచ్చిందంటే 25 నుంచి 30 ఏంటంటే దాంట్లో చాలా కారణాలు ఉన్నాయి. నేల సాంద్రత, భూసారం, నెక్స్ట్ ఫార్మర్ మేనేజ్మెంట్. ఫార్మర్ చేసిన దాన్ని బట్టి కూడా దిగుబడులు వచ్చినాయి దీంట్లో. కానీ మేము ఎక్కువ పరిశీలించింది మా సైడ్ మేము చూసిన దాంట్లో ఏంటంటే యావరేజ్ 4.5 కేజీలు వేసిన రైతుది 30 క్వింటాల్ యావరేజ్ సరాసరి వచ్చిందండి. 30 క్వింటాల్ 50 టిక్కీలు వచ్చింది. సో దానికి గల కారణం ఏంటంటే ఇది వచ్చేసరికి మనకి కంకి ముద్ద కంకి జల్లెకి మీడియం సైజులో వచ్చింది. అలా అని పూర్తిగా జల్లె కంకి కాదు, పూర్తిగా ముద్ద కంకి కాదు. మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని ఒకటి చూడొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము ఇవన్నీ ఎందుకు స్టార్ట్ అంటే ఈ లెక్కలన్నీ ఎందుకు తీసామంటే సరాసరిగా మనకు ఒక ప్యాకెట్లో విత్తనాలు వచ్చేసరికి 55,000 నుంచి 60,000 విత్తనాలు ఉంటాయి. జొన్న మీరు ఎవరైనా కౌంట్ చేశారు లేకపోతే మీకు ఒక ఐడియా ఉంటే 2 ప్యాకెట్లు వేస్తే 1,20,000 విత్తనాలు అవుతాయి. కానీ మేము 4.5 కేజీల రికమెండేషన్లో చూసుకుంటే యావరేజ్ వచ్చేసరికి 90,000 నుంచి 1,00,000 విత్తనాలు వచ్చినాయి. 90,000 విత్తనాల్లో ఒక్కొక్క కంకి యావరేజ్ 90% మొలక శాతం ఉన్న 1,00,000 విత్తనాల్లో 85,000 నుంచి 90,000 విత్తనాలు ఉంటే 80,000 మొక్కలు ఉంటే యావరేజ్ వచ్చేసరికి ఒక్కొక్క కంకి 35 గ్రాములు చొప్పున వచ్చిందండి. అంటే ఈ విధంగా ఉన్న కంకులు 50 గ్రాములు రావచ్చు యావరేజ్న. మేమేంటంటే ఇట్లా ఉన్నది 35 నుంచి 40 గ్రాములు చొప్పున చూసుకుంటే 30 క్వింటాలు వచ్చింది దిగుబడి. మేము ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసి తీసామండి. నెక్స్ట్ ఇంకోటి మేము గమనించింది ఏంటంటే ఈ వెరైటీలో ఏదైతే 4.5 కేజీలు 4 నుంచి 4.5 కేజీలు వేసిన దాంట్లో గింజ ఊట బాగా వచ్చింది, కంకి సైజు బాగా వచ్చింది. హైట్ మన ఎదురొమ్ము ఈ హైట్ కంటే ఎక్కువ రాలేదు. మనం ఈ ఫీల్డ్లో కూడా చూడొచ్చు. కొంతమంది వేసిన రైతులు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మనం మాట్లాడదాం. ఆ రైతులు కూడా మాట్లాడతారు. ఇక్కడికి వచ్చారు. ఏదైతే కంచర్లపాలెం కానీ, అత్తోట కానీ, కొంచెవరం ఆంజనేయులు గారు కానీ, లేకపోతే ఈ రైతు వీళ్ళ అనుభవం కూడా ఒకసారి తీసుకుందాం. అంటే నేను చెప్పేది ఏంటంటే మేము తీసుకున్న డేటా ప్రకారం మీకు చెప్తున్నాను. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే దయచేసి మీరు ఏమనుకోకండి. ఇదంతా చెప్పడానికి గల కారణం ఏంటంటే మీకు ఫైనల్గా ఫార్మర్ కావాల్సిన దిగుబడి ఫస్ట్. అవునంటారా కాదంటారా? ఏ రైతైనా కానీ ఫస్ట్ కోరుకునేది ఫైనల్గా కావాల్సిన దిగుబడి. దిగుబడితో పాటు ఫస్ట్ నుంచి కోరుకునేది ఏంటంటే జర్మినేషన్ కావాలంటే మొలక శాతం ఒకటి కోరుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి దీని తెగుళ్ళు వస్తున్నాయా లేదా, ఏ విధంగా మొక్క పెరుగుతుంది అనేది ఒకటి కోరుకుంటారు రైతు. గత సంవత్సరం మేము 18 టన్నులు అమ్మాము. ఈ సంవత్సరం 111 టన్నులు అమ్మాము. ఎందుకంటే హైబ్రిడ్లో దమ్ము లేకపోతే రైతు నచ్చకపోతే రైతుకు దిగుబడి రాకపోతే ఎంత తెలిసిన వాళ్ళైనా ఎవరైనా సరే ఖచ్చితంగా వేయరు. కాబట్టి ఈ సంవత్సరం హైటెక్ 3204 ఇక్కడ వచ్చిన రైతు సోదరులు చాలా మంది వేశారు. మమ్మల్ని మా కంపెనీని నమ్మి చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మాకు ఈ యొక్క మీటింగ్ అవకాశం కల్పించిన బ్రహ్మయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా కంచెలపాలెం గ్రామంలో చుక్కపల్లి శ్రీనివాసరావు గారు మన హైటెక్ 3204 హార్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే కంచెలపాలెం గ్రామంలో ముదురులో మన పొలాల కంటే అక్కడ కూడా వాళ్ళు హార్వెస్ట్ చేశారు. వాళ్ళకి 80 సెంట్కి 25 క్వింటాలు దిగుబడి రావడం జరిగింది. ఆ రైతులు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా అత్తటిలో జంపన దగ్గర ఒక విలేజ్ పిలిపించారండి. మాది హైటెక్ 3204 వెరైటీ ఉందండి, చాలా బాగుంది, చూద్దరు రండి అని పిలిపించారు. అక్కడికి వెళ్ళి నేను చూడటం జరిగింది. చాలా హైట్ తక్కువలో ఉంది. అచ్చం మనం ఒకే బ్రాండ్ మీదకి అలవాటు పడిపోయి ఉన్నాం. సరే ఆల్టర్నేటివ్ అంటే ఇంకొక విత్తనం కూడా మంచి సెలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను వెళ్ళటం జరిగింది. చూశాను.
చాలా బాగుంది విత్తనం. సరే ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచే నాకు మహేష్ కూడా చెప్పాడు, దీని గురించి చాలా పాజిటివ్ చెప్పాడు. అన్న ఈ విత్తనం చాలా బాగుంది, మనకు మంచి పేరు వచ్చిందని చెప్పాడు. చెప్పినప్పుడు నేనేం చేశానంటే, నాది ఇక్కడ 5.5 ఎకరాల పొలం ఉంది, మొత్తానికి అదే విత్తనం వేయడం జరిగింది. వేసేటప్పుడు ఎకరానికి 4.5-5 కిలోల వరకే, అది కూడా విత్తనం శుద్ధి చేసి ఈయన బ్రహ్మయ్య గారికి కూడా నేనే వేయించాను, మనకు వచ్చిన మనుషుల చేత వేయించడం జరిగింది. చాలా పలుచుకున్నాయి మొక్కలు కూడా, ఏ మొక్కల్లో బాగా పలుచుకుంది అనిపించింది. అయితే తర్వాత ఒక 10-15 రోజులు మంచు పడుతుంది, చక్కగా మొక్క పెరుగుదల బాగుంది. ఒక 20 రోజులకి ఇంకా బాగుంది. ఆ తర్వాత ఆకు కూడా వేరే రకాలు కానీ ఈ రకాలకు కూడా చాలా తేడా ఉంది. ఆకులో వెడల్పు, ఆకు మంచి వెడల్పు వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మేము బాగా ఆనందపడుతున్న విషయం ఏంటంటే, నిన్న గాల్పులకి వేరే రకాలు కొంచెం అక్కడక్కడ వాళ్ళని, ఇది మరికి ఎక్కడ కూడా వాలిపోకుండా చాలా బాగుంది. ఫస్ట్ నా ఒపీనియన్ అయితే విత్తనం సెలక్షన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మంచి జర్మినేషన్ అంటే మొలక శాతం బాగుండే విత్తనాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. రెండోది హైట్ పెరగకోకుండా పడిపోకుండా ఉండేది సెలెక్ట్ చేసుకోవాలి. మూడోది ఆటోమేటిక్గా రెండు బాగుంటే మూడోది దిగుబడి ఆటోమేటిక్ వచ్చింది. మనం వేసే మందులు కావచ్చు, మనం వేసే ఫెర్టిలైజర్ కావచ్చు, ఇవన్నీ కూడా